బయట దడ పుట్టించే జడివాన, తోడుగా ఉరుములు మెరుపులు, భీకర గాలులు భయానకం సృష్టిస్తుంటే నా ధ్యాసంతా గుమ్మం వైపే ఉంది. ఈ పెనుగాలులు నగరాన్ని చిగురుటాకులా వణికిస్తుంటే సరయు వస్తుందనే వార్త నా వెన్నులో వణుకు పుట్టేస్తుంది. ఈరోజు ఆమె వచ్చిన తర్వాత ఏం ప్రళయం ముంచుకొస్తుందో. ప్రశాంతంగా ఉన్న నా కుటుంబం మరోసారి ముక్కలవబోతుందా? ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నా భార్య శాశ్వతంగా నాకు దూరం అవబోతుందా? ఆ ఆలోచనకు కారణమే ఈ అలజడి. కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాను. కుండపోతగా వర్షం పడుతూనే ఉంది. సరయు గురించి ఆలోచనలు మళ్లీ మొదలయ్యాయి. సరయు, ఈ పేరు వింటేనే నాలో ఏదో అసహనం. ఆమె జ్ఞాపకాలు నాకు చేదు అనుభవాలు. నా మనసు మోస్తున్న ఆ భారమైన జ్ఞాపకాలకు 3 ఏళ్ళు. ఇప్పటికి 3 సార్లు ఆమెను కలిశాను. కలిసిన ప్రతిసారి నాకొక చేదు అనుభవమే ఎదురయ్యింది. అందుకే ఆమంటే అయిష్టత. ఉయ్యాలలో బాబు ఒక్కసారిగా ఏడుపు అందుకున్నాడు. నా ఆలోచనల నుండి బయటపడ్డాను. పాలు కలిపి తెస్తాను, బాబుని ఎత్తుకోండి అంటూ నా భార్య రేఖ వంటగది నుండి కేకవేసింది. బాబును ఎత్తుకున్నాను. ఏడుపు ఆపేశాడు. చిరునవ్వుతో చూశాడు. కలవరపడిన నా మనసు తేలికయింది. రేఖ పాలసీసాతో వచ్చి నా దగ్గర నుండి బాబుని అందుకుంది. నువ్వు వంట పని చూడు, నేను బాబుకు పాలు తాగిస్తాను అన్నాను. లేదు లేదు, నేను కనిపించకపోతే వీడు పాలు తాగడు, నా బంగారం అంటూ బాబును ముద్దులతో ముంచుతుంది. నాకు కూడా పాలు కనిపించకుండా సీసాను చెంగులో మూసేసి పాలు తాగిపించింది. బాబు తేన్పు తీసే వరకు భుజాన వేసుకొని ఊసులాడింది. వాడు తేన్పు తీయగానే దిష్టి తీసేసి బాబును నాకు అందించింది. బాబును కాసేపు ఆడిపించి పడుకోబెట్టండి అంటూ వంటగది వైపు వెళ్ళిపోయింది. అలాగే అన్నాను రేఖ వైపు చూస్తూ. రేఖది అందమైన మనసు. ఆ మనసుకు నటించటం రాదు. అయిన వాళ్ళ కోసం తప్పించడమే తనకు తెలుసు. కుటుంబం అంటే పిచ్చి అభిమానం. ఆమె బంధాలకు బానిస. బాబు అంటే పిచ్చి ప్రేమ. వాడిపైనే ప్రాణాలు పెట్టుకుంది. అదే నా మనసును కలచివేస్తుంది. చాలా ఎక్కువగా ఎవరి మీద మమకారం పెంచుకోకూడదు, చాలా ఎక్కువగా ఎవరి మీద ఆశలు పెట్టుకోకూడదు అనేది నా భావం. ఎందుకంటే ఈ చాలా ఎక్కువ అనేది మనల్ని అగాధంలోనికి తోసేయవచ్చు. ఆడుకుంటున్న బాబు వైపు చూశాను. నిద్రలోకి జారుకుంటున్నాడు. ఎత్తుకొని గదిలోకి తీసుకువెళ్ళి ఉయ్యాలలో వేశాను. ఉయ్యాలను ఊపుతూ ఉంటే నిద్రలోకి జారుకున్నాడు. భగవంతుడి నుండి నేను పొందిన అత్యుత్తమ బహుమతుల్లో నా బాబు ఒకడు. అప్పుడే వీడు మా జీవితాల్లోకి వచ్చి ఓ ఏడాది పూర్తయింది. మా అలసిన మనసులకు వీడి ఆటలే సేద తీర్చుతాయి. వీడు మమ్మల్ని ఎంతగా మార్చేశాడంటే వాడు లేనిదే మేము లేము అన్నట్టుగా. కాలింగ్ బెల్ మ్రోగింది. వెంటనే ఉయ్యాల దగ్గర నుండి లేచాను. అప్పుడే సరియు వచ్చిందా? సాయంత్రానికి వస్తానంది కదా. ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం 12 అయ్యింది. ఇంత వర్షంలో ఇప్పుడు ఎవరు? ఎన్నో ప్రశ్నలు నా మదిలో రేగాయి. వెళ్ళి తలుపు గడియ తీశాను. ఎదురుగా రేఖ, అక్క, బావులు ఉన్నారు. ఇంత వానలో వీళ్ళు ఎందుకు వచ్చారు? మనసులో మాట నోటి ద్వారా రానివ్వకుండా లోపలికి ఆహ్వానించాను. రేఖ వంటగది నుండి వస్తూ, రండి రండి, ఈ వానేంటో ఉదయం నుండి పడుతూనే ఉంది. ఈ గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకోండి, భోజనాలు సిద్ధం చేశాను, భోజనాలయ్యాక మాట్లాడుకుందాం అంటూ వారిని గదిలోనికి హడావిడిగా తీసుకువెళ్ళింది. అంటే భోజనాలు కూడా రేఖ సిద్ధం చేసిందంటే వాళ్ళు వస్తారని తనకు ముందే తెలుసు. మరి నా దగ్గర ఎందుకు ఈ విషయాన్ని దాచింది? అసలే సరియు కూడా ఈరోజే వస్తుంది. ఇప్పుడు నాకు అర్థమైంది. రేఖ కావాలనే ఇలా చేసిందా? ఒక్కసారిగా సోఫాలో కూలబడ్డాను. రేఖ గది నుండి బయటకు వచ్చింది. నన్ను చూసి చూడకుండా వంటగది వైపు వెళ్ళిపోతుంది. నేను ఆమెను అనుసరించాను. రేఖ, సరియు ఈరోజే వస్తుందిగా, మరి వీళ్ళని ఎందుకు రమ్మన్నావు? నాకేదో అనుమానంగా ఉంది. నీ ఆలోచనలకు అర్థం లేదని ముందే నీకు చెప్పాను. నీ ఆలోచనని సరయుతో ఇంతకుముందు ప్రస్తావించావుగా. ఆమె మౌనంగా నిరాకరించిందని నీకు తెలుసుగా. మళ్ళీ ఏంటిది? ఒక్కసారి వద్దనుకున్నాక దాని గురించి ఆలోచించడం మానేయాలి. అది ఏదైనా సరే.
అన్నాను ఆందోళనగా. అవును, సరియు స్వభావం నాకు అనుభవమే. ఆమె కూడా మన ఇంటి మనిషే. తనను నేను తప్పుపట్టను. నేను మళ్ళీ ప్రయత్నిస్తాను అంది రేఖ ధీమాగా. రేఖ ఆలోచనని సరియు సమ్మతించడం ఇప్పుడు తను మాట్లాడినంత సులభం కాదు. రేఖ అక్కాబావుల గది నుంచి రావటం చూసి, మీ అక్కాబావులకు భోజనం సిద్ధం చేయి అన్నాను. అంతలో పిడుగుపడిన శబ్దం. బాబు కెవ్వున ఏడుపు అందుకున్నాడు. ఏడుస్తున్న బాబును ఊరుకోబెడుతూ మంచంపై నా పక్కన పడుకోబెట్టుకొని జోకొడుతున్నాను. వాడు నిద్రలో జారుకున్నాడో లేదో మరో పిడుగు శబ్దం. బాబు కొద్దిగా కదిలాడు. ఒద్దికగా పట్టుకున్నాను. వాడికి మెలకువ రాలేదు, కానీ నా చూపుడు వేణిని అందుకొని తన నోట్లో పెట్టుకున్నాడు. ఎంత ఆశ్చర్యం! అచ్చం కిషోర్ లాగానే నా వేణిని తన నోట్లో పెట్టుకున్నాడు. చిన్నతనంలో కిషోర్ కూడా ఇలాగే చేసేవాడని అమ్మ చెబుతుండేది. కిషోర్ గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్లు కమ్మాయి. కన్నీరు చెంప మీదకు జారింది. నా ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. కిషోర్ నా తమ్ముడు. నాకన్నా 2 ఏళ్లు చిన్నవాడు. ఇద్దరం అన్నదమ్ముల్లా కాకుండా స్నేహితుల్లా పెరిగాం. అన్న వదినలంటే వాడికి అంతులేని ప్రేమ. కోపంలో కూడా కోల్పోని ఓర్పు, మాటల్లోని సరళత్వం, తనకున్న దాంట్లో చిరు సహాయం కిషోర్ వ్యక్తిత్వానికి అలంకారాలు. అన్ని విషయాలు నాతో సంప్రదించే కిషోర్ సరయుతో ప్రేమ విషయం నా దగ్గర దాచిపెట్టాడు. కుటుంబ నిర్ణయానికి విరుద్ధంగా వెళ్ళి సరయుని పెళ్లి చేసుకున్నాడు. వారి పెళ్లిలోనే సరయును మొదటిసారిగా చూశాను. ఆ పెళ్లితోనే నాకు కిషోర్కి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. కొన్నాళ్ళ తర్వాత వారికి కవల పిల్లలు పుట్టారని తెలిసి ఆనందంతో చూడటానికి రేఖ నేను వెళ్ళాం. కిషోర్ సంతోషంగా కవల పిల్లల్లో ఒక బిడ్డని నా చేతిలో పెట్టి, ఈ బిడ్డ మీ బిడ్డే అన్నయ్య. 5 ఏళ్లుగా వదిన నువ్వు పిల్లలు లేక బాధపడటం చూశాను. నెల రోజుల్లో ఈ బిడ్డను మీకందిస్తాను అని మాట ఇచ్చాడు. వారం రోజుల్లోనే కిషోర్ ఫోన్ చేసి సరయు బిడ్డనివ్వటానికి అంగీకరించలేదు అన్నాడు. మొదటిసారి నా తమ్ముడు మాట తప్పాడు. కోటి ఆశలతో బిడ్డ కోసం ఎదురు చూస్తున్న రేఖ మనసును ముక్కలు చేశాడు. సునాయాసంగా మాతో బంధాన్ని తెంపుకున్నాడు. కిషోర్కి నచ్చని 4 పనులను సరయు తన చేత చేయించింది. 1 కుటుంబ నిర్ణయాన్ని వ్యతిరేకించడం, 2 మాట తప్పడం, 3 మనసు ముక్కలు చేయడం, 4 బంధాన్ని తెంపుకోవటం. అందుకే సరయు అంటే నాకు అయిష్టత. మనసుకు అయిన గాయం నుండి కోలుకోవటానికి రేఖకు ఎంతో కాలం పట్టింది. రోజులు భారంగా గడుస్తున్నాయి. సంవత్సర కాలం పూర్తి అయ్యింది. ఒకరోజు రాత్రి కిషోర్ హడావిడిగా ఇంటికి వచ్చాడు. చేతిలో అప్పుడే పుట్టిన పసికందు. ఆ బిడ్డని రేఖ కాళ్ళ దగ్గర విడిచిపెట్టి, ఈ బిడ్డ మాకు ఈరోజే పుట్టాడు. సరియు అంగీకారంతోనే మీకిస్తున్నాను అంటూ వెళ్ళబోయాడు. మరోసారి మా మనసుకు గాయం చేయొద్దు, కోలుకునే శక్తి మాకు లేదు అన్నాను కటువుగా. కిషోర్ మౌనంగా మా నుంచి వెళ్ళిపోయాడు. బాబు రాకతో మా మనసులు అప్పుడప్పుడే కుదుటపడటానికి సిద్ధమవుతున్నాయి. అలా 6 నెలలు గడిచాయో లేదో పిడుగులాంటి వార్త. ఓ ప్రమాదంలో కిషోర్ మరణం. బరువైన గుండెతో అంతిమ కార్యక్రమాలు పూర్తి చేశాను. అదంతా పీడకల అయితే బాగుండు అని ఇప్పటికీ నాకు అనిపిస్తుంది. కానీ ఏం చేయగలం? సరయును అదే నేను చివరిసారి కలవటం. ఆమెను ఓదార్చటం ఎవరి తరం కాలేదు. 2 చంటి బిడ్డలతో ఆమె ఒంటరి ప్రయాణం ఊహించుకోలేకపోయాం. అప్పుడే రేఖ మనసులో ఒక ఆలోచన మెదిలింది. సరయుకి భారం తగ్గించటం కోసం కవలల్లో ఒకరిని పిల్లలు లేని వాళ్ళ అక్కకు ఇవ్వాలని అనుకుంది. మనసులో మాటని దాచుకోలేక రేఖ సరయుతో తన ఆలోచనని చెప్పింది. సరయు మౌనంగా నిరాకరించింది. ఈ సంఘటన జరిగి 6 నెలలు అయిపోయింది. ఇప్పుడు సరయు ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసింది. అందుకే నాలో ఎన్నో ప్రశ్నలు. తన దగ్గర ఉండే కవలల్లో ఒకరిని ఎలాగో తను ఇవ్వదు. మరి నా దగ్గర ఉన్న బిడ్డను తీసుకుపోవటానికి వస్తుందా? ఏది ఏమైనా నేను నా బిడ్డను వదులుకోను దృఢంగా నిశ్చయించుకున్నాను. రేఖ పిలుపుతో ఆలోచనల నుండి బయటకు వచ్చాను. భోజనం చేశాననిపించుకొని హాల్లో కూర్చున్నాను. వర్షం తీవ్రత ఆగలేదు. నా మనసులో అలజడి తగ్గలేదు. వర్షం కారణంగా ట్రైన్ లేట్ అయింది. సరయు ఇంటికి వచ్చేసరికి రాత్రి అయిపోయింది. సరయుని సూటిగా చూడలేకపోయాను. అప్పటి అపురూపమైన రూపం సరయుకు ఇప్పుడు లేదు.
కిషోర్తో పాటు చూసిన ఆ సరయూకు ఇప్పుడు కనిపిస్తున్న ఈ సరయూకు ఎంత తేడా! విషాదం చుట్టుముట్టిన వదనంతో బుడిబుడి అడుగులు వేస్తున్న పిల్లలతో ఇంట్లో అడుగుపెట్టింది. రేఖ పిల్లలిద్దరినీ అందుకుంది. క్షేమ సమాచారాలు అడిగి ఆహ్వానించింది. భోజనాలు అందరికీ వడ్డించింది. ఇప్పుడు ఏ ప్రస్తావన సరియు ముందుకు తీసుకురాకు అంటూ కళ్ళతోనే రేఖకు చెప్పాను. రేఖ అర్థం చేసుకుంది. అందరూ నిద్రకు ఉపక్రమించారు. బయట వర్షపు అలజడి నా మనసులోని అలజడికి ఏమీ తీసిపోలేదు. పిడుగుల కారణంగానూ లేక రేపు సరియు ఏం చెప్తుందో అనే ఆలోచనలతోనో నాకు నిద్ర పట్టటం లేదు. రేఖ బయటకు ధీమాగా కనబడుతున్నా ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది. బాబుని దగ్గరగా తీసుకొని హత్తుకుంటుంది. తెల్లవారయింది. వర్షపు జోరు తగ్గనే లేదు. సరియు హాల్లో కూర్చుంది. రేఖ వంటగదిలో కాఫీ తయారు చేస్తుంది. నేను, రేఖ, అక్క, బావలు అందరం హాల్లోకి చేరాం. రేఖ అందరికీ కాఫీలు అందిస్తూ, సరియు, నీకు ఇద్దరు పిల్లల్ని పెంచటం కష్టం కదా, అందుకే అడుగుతున్నా, వీళ్ళు కూడా పిల్లల కోసం తప్పిస్తున్నారు అంటూ విషయాన్ని కదిపింది. బిడ్డలని పెంచటంలో కష్టమేముంటుంది అక్క, ఇద్దరినే కాదు ముగ్గురిని కూడా నేను పెంచుకోగలను అంది సరయు. నా గుండె గుబేలు మంది. నేను అనుకున్నదే జరగబోతుందా? లేదు సరయు, అలాంటి నిర్ణయం తీసుకోకు. నీకు ఎంత డబ్బు కావాలంటే అంటూ ఆగిపోయాను ఆమె చూపును చూసి. నేను బిడ్డను అమ్ముకోను బావగారు. సరయు కళ్ళు ఎర్రబడ్డాయి. అందరం మౌనంగా ఉండిపోయాం. వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ సరయు మాట్లాడటం మొదలుపెట్టింది. నా స్వార్థం కారణంగానే నేను తొందర పెట్టడం వలన కిషోర్ నన్ను పెళ్లి చేసుకున్నారు. మీ కుటుంబాన్ని వ్యతిరేకించినందుకు కుమిలిపోయారు. మా కవలల్లో ఒకరిని ఇవ్వటానికి నా తల్లి ప్రేమ అడ్డుపడింది. కానీ కిషోర్ నాకు నచ్చజెప్పారు. మనకి ఇష్టమైన దాన్ని మనకి ఇష్టమైన వాళ్ళ కోసం ఇవ్వటంలో ఉండే సంతృప్తిని తెలియజేశారు. ప్రేమ గొప్పదని నాకు తెలుసు. కానీ ప్రేమ కన్నా జీవితంతో ముడిపడి ఉన్న బంధాలు గొప్పవని ఆయన ద్వారా తెలుసుకున్నాను. ఆయన అందమైన వ్యక్తిత్వాన్ని నేను అలవరుచుకున్నాను. అందుకే రెండవ కాన్పులో పురిటి కందుని మీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇచ్చిన తర్వాత బాబుపై మమకారం పెరుగుతుందేమో అని మీకు దూరంగా ఉన్నాం. కానీ బంధాన్ని తెంపుకోలేదు. మీకు దూరంగా ఉన్న ప్రతి క్షణం కిషోర్ నరకం అనుభవించారు అంటూ కళ్ళను తుడుచుకుంది సరయు. కిషోర్ గురించి సరయు చెబుతుంటే గుండెల్లో ఏ మూలనో దాగిన దుఃఖం నాకు బయటకొచ్చేసింది. బోరున ఏడ్చేశాను. అందరూ నా చుట్టూ చేరారు, ఓదార్చుతున్నారు. నేను సరయు దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకున్నాను. కిషోర్ని, నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను, క్షమించు అన్నాను. లేదు బావుగారు, నేను ఇందుకోసం ఇక్కడికి రాలేదు. కిషోర్ మాట నిలబెట్టడానికి వచ్చాను. పెళ్ళైన 3 ఏళ్ళు బంధాలకు దూరంగా ఒంటరిగా బతికాం. అనుభవం చెప్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆయన నాకు ఎప్పుడూ చెప్పే మాట బంధాలు నిలబెట్టుకోవాలని. ఆ మాటను ఆచరించటానికే నిర్ణయించుకున్నాను. అందుకే రేఖక్క అక్కగారికి నా బిడ్డను ఇస్తాను, కానీ ఒక షరతు అంది సరయు. అంతా నిశ్శబ్దం. సరయు మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ షరతును ఒప్పుకుంటేనే మీరనుకున్నది జరుగుతుంది. కిషోర్, నేను పిల్లలను ఇలా పెంచాలి, అలా చదివించాలి అని ఎన్నో ఊహించుకున్నాం. కాలం కలిసి రాలేదు. కిషోర్ నాకు దూరమయ్యాడు. కవలల్లో ఒకరిని మీకిచ్చేస్తే వాడికి ఏం కొదవా ఉండదని నాకు తెలుసు. ముఖ్యంగా తండ్రి ప్రేమ దొరుకుతుంది. మరి నా దగ్గర ఉన్న బిడ్డ ఏం పాపం చేశాడు? వాడికి మాత్రం ఆ లోటు ఎందుకు? అందుకే ఇద్దరినీ కలిసి ఉండనివ్వండి అంది తడిచిన కళ్ళతో. వెంటనే రేఖ అక్క సరయును పట్టుకొని, మేము కోరిన దానికంటే ఎక్కువ ఆనందాన్ని మాకు ఇస్తున్నావు. ఇద్దరిని కళ్ళల్లో పెట్టుకొని పెంచుకుంటాం అంది ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ. సరయు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, కిషోర్ నాపై ఉంచిన బాధ్యతే ఈ పిల్లలు. నేను బాధ్యత నుండి పారిపోను. నా సంపాదన మీ దృష్టిలో కొంచెం కావచ్చు, కానీ ప్రతి నెల మీకు పంపిస్తాను. దాన్ని పిల్లల చదువులకు ఉపయోగించండి. ఇది తల్లిగా నా ఆరాటం. పిల్లలని చూడకూడదని ఆంక్షలు పెట్టొద్దు. సంవత్సరానికి ఒక్కసారైనా వాళ్ళ ఆటపాటలు చూసి వెళతాను. ఒక తల్లిగా కాదు, ఒక బంధువుగా. ఆ తీపి జ్ఞాపకాలే ఆ సంవత్సర కాలం నా ప్రాణాన్ని నిలబెడతాయి.
నా ఆవేదనను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అంది. ఆమె నిస్వార్థమైన షరతుకు అందరం అంగీకరించాం. ఇప్పుడు నాకు సరియు అంటే అయిష్టత భావం పోయింది. బంధాన్ని నిలబెట్టుకోవటం కోసం ఆమె చేసిన త్యాగం అపురూపమైనది. ఆమె మాట్లాడిన ప్రతి మాటలోనూ నాకు కిషోర్ కనిపించాడు. ఆమె ఒంటరిది కాదు. కిషోర్ అందమైన వ్యక్తిత్వం ఆమెతో ప్రయాణం చేస్తూనే ఉంది. ఇప్పుడు నా మనస్సు ప్రశాంతంగా ఉంది. వర్షం వెలిసి వాతావరణం కూడా ప్రశాంతమైంది. నిద్రలో ఉన్న పిల్లలని ముద్దాడి సరయు బయలుదేరింది. తేలికైన మనసులతో ఆమెకు వీడ్కోలు చెప్పాం. ఇప్పుడు ఆమె జ్ఞాపకాలు మా మనసులో ఉన్నత స్థానాన్ని అందుకున్నాయి.